అయితే విచారణకు మేమైతే శ్రీకాంత్ గారు ఖచ్చితంగా రెడీగా ఉన్నాం. విచారణ చెయ్యమని చెప్పి ఈరోజు నిన్న మొన్న కంటిన్యూగా మా మంత్రులందరూ మాజీ మంత్రులందరూ కూడా సవాలు విసురుతా ఉన్నారు. మీరు అనవసరంగా అవినీతి అవినీతి అని ప్రజలల్లో ప్రొపగండ చేసి మా పార్టీని బద్నాం చేసిరు, మా నాయకుని బద్నాం చేసిరు. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏమ చేసుకోర్రా పోయి ఊకే పంచాయతీ ఏందనే మాటనే అంటూనే ఉన్నారు. కానీ ఇక్కడ పంచాయతీ ఏందని అంటే 2014 కంటే మునుపు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రాంతాన్ని 1940 నుండి 2014 వరకు దోపిడీకి గురైన ప్రాంతం అండి. ఆ పాయింట్ని ఎందుకు తీసుకోవట్లేదు మీరు? ఏ నాయకుడైనా కూడా తెలంగాణలో పుట్టిన ఏ పార్టీకి చెందిన నాయకుడైనా కూడా ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన పాయింట్ ఏంది అని అంటే 2014 కంటే మునుపు తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం లేదు. సరే 2014 తర్వాత తెలంగాణకు సంబంధించిన సొంత ఇంటి పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన 100 సార్లు చెప్తా ఉన్నాడు పరిపాలనలో ఎలాంటి అవినీతి జరగలేదు. జరిగింది అని మీకు అనుమానం ఉంటే మీరు కమిషన్లు వేసుకోండి, నిజ నిర్ధారణ కమిటీలు వేసుకోండి, కానీ ప్రోపగండ చేయకండి. ఎందుకు అని అంటే రాజకీయాలు అనేటి ఇది కంపురా బాబు అని ప్రజలకు మరి కోపం వచ్చే పరిస్థితి కానీ బాధపడే పరిస్థితి కానీ తేకండి అని చెప్పి చాలాసార్లు కేసీఆర్ గారు చెప్తా ఉన్నారండి. మరి 2.5 సంవత్సరాల నుండి మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ ప్రోపగండ ఈ రోజు వరకు ఆగట్లే. తర్వాత కాంగ్రెస్కు సంబంధించిన ఇంతవరకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి అవినీతి పరుడా నీతి పరుడా అనేది సమాజం కళ్ళ ముందు చూసే కేసీఆర్ గారిని ఇంకా చూడలే. కేసీఆర్ గారు అవినీతి ఎక్కడ బయట పడలే. అంటే ఈ విచారణ తర్వాత చూస్తారనుకో లేదు కదా, అసలు దొరికితే కదా. మేము అందుకే అన్న మేము చాలా క్లారిటీగా ఉన్నాం. అసలు దొరికితే కదా దొరకకుండా చేస్తున్నారా? కక్షపూరితంగా నేను ఇంతకుముందు కూడా 10 సార్లు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారిని ఎవరు మనరాడు 50 లక్షలు ఏనికే నువ్వు పట్టుడు పోయి కేసీఆర్ ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ మీద చర్చ జరిగినప్పుడు ఒక సబ్జెక్ట్ మీద చర్చ జరిగినప్పుడు దాంట్లోకి వెళ్లకుండా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి పక్కదారి పట్టించడాలు, లేదంటే మళ్ళీ ఉద్యమ జ్ఞాపకాలను ఉద్యమ సెంటిమెంట్లను తీసుకొచ్చి ఇట్లాంటి ఒక పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది అన్నది ఒక వర్షన్ వినిపిస్తోంది. అయితే ఆ వర్షన్ జవాబు ఏంటంటే డైవర్షన్ కాకుండా మాట్లాడదాం. ఆనాటికి 2014 నాటికి లెక్కలు కూడా తీసుకుంటే ఆల్రెడీ పెద్దలు ఇంతకుముందు చెప్పిండ్రు, మా యాబ్సెన్స్లో పెద్దలు చెప్పారు. తెలంగాణ అనేది ధ్వంసమైన తెలంగాణ అండి. మీరు జర్నలిస్టులు మీకు తెలియంది ఏమున్నది? మరి ఈ రోజు ప్రోపగండా ఎవరు చేస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది అన్నప్పుడు మరి దాన్ని నిరూపణ చేయకుండానే ఇంకెన్ని రోజులు అవినీతి జరిగిందని చెప్పి మీరు పాటలు పాడుకుంటూ పోతారు? నాకు అర్థం కాదు. ఇది కదా వచ్చిన పంచాయతీ. ధ్వంసమైన తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆనాడు 62 ఉద్యమ కొట్లాట జరిగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ దశ జరిగింది. అవును కదండి. ఓకే, అయిన తర్వాత నియామకాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, నిధులు నియామకాల విషయం మీదనే తెలంగాణ పాలన జరిగింది. ఇప్పటికీ అదే అంశం ప్రతిసారి చర్చలోకి వస్తూ ఉంటుంది. ఇట్లాంటి విషయంలో కృష్ణానది నీళ్లు ఆంధ్రప్రదేశ్ తరలిపోతా అంటే, బార్డర్లోంచి జగన్మోహన్ రెడ్డి పట్టుకొని పోతా అంటే కేసీఆర్ ఏం చేశాడు అన్నది ప్రశ్న. ఎందుకంటే ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశమే. కాళేశ్వరం విషయంలో అంచనా వ్యయాలు పెంచారు, టీఎస్పీఎస్సీ విషయంలో అసలు పట్టించుకోలేదు, యూనివర్సిటీలకు వీసీలను పెట్టలేదు, తెలంగాణ రైతాంగం కరెంట్ ఏదైతే ఇచ్చారో కరెంటులో చాలా అవకతవకలు ఉన్నాయి, చాలా స్కామ్లు ఉన్నాయి. ఈ రోజు అదంతా బయట తీసుకొస్తున్నారు, ఒక కమిషన్ కూడా వేస్తున్నారు. సో ఇంత తెలంగాణలో అసలు ఏం చేశారు? ధ్వంసమైన తెలంగాణలో పూర్తిగా 7 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వినండి, పునర్నిర్మాణంలో భాగంగా చాలా స్పష్టంగా అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు, తర్వాత మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇంకా తక్కిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా చాలా స్పష్టమైన భాషతోటి ప్రజలకు వివరించారు, ప్రభుత్వాన్ని కూడా వివరించారు. ఎందుకోసం అప్పులైనాయి, దేనికోసం చేసినాము, దేనికి ఖర్చు అయిందని కూడా వాళ్ళు బై డాక్యుమెంట్ వాళ్ళు మరి ముందల పెట్టిన తర్వాత కూడా మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి మరి నిరూపణ లేనిది, ఆధారాలు లేనిది అవినీతి జరిగిందని చెప్పి ప్రోపగండ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కదా ఇక్కడ కోపం మాకు. కాబట్టి ఈ రోజు ఒక మాట ఇప్పుడు విజయార్య గారికి ఒక క్వశ్చన్. ఇప్పుడు